బారాముల్లా. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎప్పుడు విన్నారు? ఏంటి కాంటెక్స్ట్ ఏంటి? కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి. అన్నట్టు బారాముల్లా అంటే అర్థం ఏంటి అది కూడా కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి అన్నట్టు నేను కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎందుకు బారాముల్లా గురించి మాట్లాడుతున్నామంటారా? నెట్ఫ్లిక్స్లో బారాముల్లా అనే హిందీ సినిమా విడుదలయ్యింది. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ మీద వచ్చిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. జనరల్గా కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ అనగానే మనకు తీవ్రవాదులకు సంబంధించిన సినిమాలు, భారత సైన్యానికి తీవ్రవాదులకు మధ్య జరిగే పోరాటాలు, రకరకాల సమస్యలు, అలాంటి సినిమాలు మనం ఇదివరలో చాలా చూసాం. కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, ఆర్టికల్ 370 వచ్చింది, ఊరి సర్జికల్ స్ట్రైక్స్ మూవీ వచ్చింది. ఇట్లా వరుసగా సినిమాలు వచ్చాయి మనకు తెలుసు. అయితే ఈసారి ఈ బారాముల్లా సినిమాలో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ని మిక్స్ చేశారు. జనరల్ గా మనం కామెడీ హర్రర్ మూవీస్ లేదా కొంచెం సీరియస్ హర్రర్ మూవీస్ అలాంటివి మనం చాలా చాలా చూస్తూ వస్తున్నాం. మనకు తెలుసు చాలా సినిమాలు అన్ని భాషల్లో. అయితే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ మీద వచ్చిన ఏ సినిమాలో కూడా హర్రర్ మిక్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం బారాముల్లా సినిమాలో హారర్ మిక్స్ చేసి చాలా అద్భుతంగా కాశ్మీర్ సమస్య గురించి అక్కడక్కడ స్పృశిస్తూ అండర్ కరెంట్ గా మనకు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే హారర్ కదా అని చెప్పి మనం బీభత్సంగా భయపడిపోయి వణికిపోయి అలా ఏం లేదు. అంత భయంకరమైన హర్రర్ కూడా కాదు. జస్ట్ ఒక స్మూత్ హర్రర్ లాగా ఉంటుంది. మనకేమీ భయానకంగా ఉండదు, బట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. అయితే కాశ్మీర్ సమస్యలో దీన్ని మిళితం చేయడం అనేది ఫస్ట్ టైం నాకు చాలా కొత్తగా అనిపించింది. అయితే ఇంకో వారం రోజుల తర్వాత చూసేవాడిని, బట్ చూసేసాను సినిమా కాస్త టైం దొరికేసరికి. ఎందుకు ఈ సినిమా చూశాను అని చెప్పంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్ అలాగే రచనలో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆదిత్య ధార్. అందువల్ల ఖచ్చితంగా నేను అతని సినిమాలు చూసే ప్రయత్నం చేస్తాను. ఎవరి ఆదిత్య ధార్? ఊరి సర్జికల్ స్ట్రైక్స్ సినిమా డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి, ఆర్టికల్ 370 సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఆదిత్య ధార్. పైగా కాశ్మీరీ పండిట్, కాశ్మీర్ సమస్య మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. సో ఆ అవగాహనతో సినిమాలు తీస్తాడు, ఆ అవగాహనతోనే డైలాగ్స్ రాస్తాడు, ఆ అవగాహనతోనే కాశ్మీర్కి సంబంధించిన కథలు ఏమన్నా ఉంటే సినిమాలకు రాస్తాడు. అన్నట్టు యామి గౌతమ్ భర్త ఇతను ఆదిత్య ధార్. యామి గౌతమ్ ఊరి సినిమాలో యాక్ట్ చేసింది, అలాగే ఆర్టికల్ 370లో కీలకమైన పాత్ర పోషించింది, మనకు తెలుసు. ఇప్పుడు ఈ బారాముల్లా విషయానికి వస్తే, ఒక చిన్న పిల్లవాడు కిడ్నాప్కి గురవుతాడు. అది కూడా ఎలా అంటే, ఒక అతను మ్యాజిక్ చేస్తూ ఉంటే ఆ మ్యాజిక్ చేసేటప్పుడు ఒక పెద్ద పెట్టె లాంటిది ఉంటుంది చూడండి, అందులో కూర్చోమంటారు పిల్లల్ని. కాస్త అటు ఇటు ఏదో చేసి చూసారా పిల్లోడు మాయమైపోయాడు అని చేస్తుంటారు కదా ఇంద్రజాలము. అందులో భాగంగా ఒక పిల్లవాడిని ఓ డబ్బాలో కూర్చోబెడితే ఆ పిల్లవాడు మాయమైపోతాడు. ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి జుట్టు మాత్రమే అక్కడ దొరుకుతుంది. ఆబ్వియస్ గా ఆ మెజిషియన్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఆ కిడ్నాప్కి గురైనటువంటి పిల్లవాడు ఎవరంటే ఒక ఎక్స్ ఎమ్మెల్యే యొక్క కొడుకు అనమాట. అందువల్ల దానికి సంబంధించి ఒక సెన్సేషన్ అవుతుంది. అయితే ఈ సంఘటన బారాముల్లాలో జరుగుతుంది. బారాముల్లా అనేది కాశ్మీర్లో ఒక జిల్లా, పైగా ఒక చిన్న పట్టణం కూడా. ద గేట్వే ఆఫ్ కాశ్మీర్ అని చెప్పి పిలుస్తారు బారాముల్లాని. జీలం నది ఒడ్డున ఉంటుంది. శ్రీనగర్ కు కాస్త కింది భాగంలో ఉంటుంది. అక్కడికి ఒక డిఎస్పీ కుటుంబం వస్తుంది. ఆ డిఎస్పీ ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ఛేదించాలి. అయితే డిఎస్పీకి రాగానే అర్థం అవుతుంది, ఈ మెజిషియన్ కాదు కిడ్నాప్ చేసింది, ఎవరో ఉన్నారు దీని వెనక అని ప్రయత్నం చేస్తూ ఉంటే వేరే మరికొంతమంది పిల్లలు కూడా కిడ్నాప్కి గురవుతూ ఉంటారు. అందులో భాగంగా ఈ డిఎస్పీ యొక్క కూతురు, ఆ అమ్మాయి కూడా కిడ్నాప్కి గురవుతుంది. ఇదంతా ఒక పక్క నడుస్తుంటే, మరో పక్క ఈ డిఎస్పీ కుటుంబం ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కలిపి మిళితం చేశాడనమాట సినిమాలో. సో ఈ డిఎస్పీ కూతురు కిడ్నాప్కి గురైతే ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఆమె ఎక్కడికి వెళ్ళింది, మిగతా పిల్లలందరూ ఏమయ్యారు, అసలు ఏంటి కథ కమామీషు, దీన్ని ఒక పాత సంఘటనకు ముడిపెట్టి హర్రర్తో మిళితం చేసి చాలా నీట్గా సినిమా ప్రజెంట్ చేశారు. ఇందులో కాన్సెప్ట్ ఏంటి అంటే అండి, పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి మెల్లిగా బార్డర్ దాటించి పాకిస్తాన్కి పంపిస్తారనమాట. అంటే పిఓకే ప్రాంతానికి పంపిస్తే ఆ పిఓకే ప్రాంతంలో ఈ పిల్లలందరినీ చిన్నప్పటి నుంచే భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తారు. అదే అనమాట ఐడియా. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లో సీడ్స్ పడేసి చాలా దారుణంగా తయారు చేశారనుకోండి, వాడు పెద్ద అయిన తర్వాత కూడా వాడు అదే భాష మాట్లాడుతూ ఉంటాడు. మెయిన్గా మన భారతదేశంలో కమ్యూనిస్టులు ఈ పని చాలా విజయవంతంగా చేసుకుంటూ వచ్చారు దశాబ్దాలుగా. చిన్నప్పటి నుంచే వాడి చేత ఎర్ర జెండా పట్టిస్తారు, చిన్నప్పటి నుంచే వాడి చేత ఎర్రచొక్క డైలాగులు చెప్పిస్తారు, చిన్నప్పటి నుంచే వాడికి వ్యతిరేకంగా అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా, ఆ తర్వాత క్రమక్రమంగా అమెరికా లాంటి క్యాపిటలిస్టిక్ దేశాలకు వ్యతిరేకంగా రకరకాల భావజాలాలు వాళ్ళ బ్రెయిన్లో నింపే ప్రయత్నం చేస్తూ, కమ్యూనిస్టు దేశాలను గొప్ప దేశాలుగా కీర్తిస్తూ, హిందూ మతంలో ఆ లోపం ఉంది ఈ లోపం ఉంది అని చెప్పి వాళ్ళ నాస్తికులుగా మార్చే ప్రయత్నం చేస్తూ రకరకాలుగా కమ్యూనిస్టులు డ్రామాలు ఆడుతూ వచ్చారు. చిన్నప్పటి నుంచే
మొత్తం బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెట్టారు. అట్లా చాలా చాలా జనరేషన్స్ మన భారతదేశంలో దెబ్బతీశారు. సో అందుకే మీరు చూడండి, ఒకసారి కమ్యూనిస్ట్ లాగా మారినటువంటి వాడిని, చిన్నప్పుడే మారినటువంటి వాడిని మీరు ఏమైనా సరే కాస్త మార్చాలని ప్రయత్నం చేసినా, ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నం చేసినా వాడు వినడు. ఇంకంతే, ఇంక వాడి లైఫ్ అంతే. అది పరిస్థితి. సేమ్ సిచ్యువేషన్ కాశ్మీర్లో కూడా చాలా సందర్భాలలో చిన్నప్పటి నుంచే తుపాకులు పట్టించడము, చిన్నప్పటి నుంచే మన దేవుడు మాత్రమే దేవుడు, మిగతా దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, మిగతా మతాలు మతాలు కాదు, మిగతా మతాలు పాటించే వాళ్ళు కాఫీర్లు, మనం మాత్రమే గొప్పవాళ్ళము, మనమే దేవునికి ఇష్టలము, మిగతా వాళ్ళందరినీ మనము మన మతంలోకి మార్చాలి, మన మతంలోకి మారకపోతే వాళ్ళని చంపేయాలి. ఇలాంటి భావజాలాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తారు. దేవాలయాలు ధ్వంసం చేయడము, విగ్రహాలు ధ్వంసం చేయడం మన భారతదేశంలో గత 1000 ఏళ్లుగా అదే విధంగా వచ్చింది. వాళ్ళ ఐడియాలజీ నుంచి వచ్చింది. సేమ్ అదే జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. కాశ్మీర్ ఫైల్స్, వివేక్ అగ్నిహోత్రి తీసిన కాశ్మీర్ ఫైల్స్ కనుక మీరు చూసుంటే అందులో మరికొన్ని ఫ్యాక్ట్స్ చూపిస్తాడు. రాలీవ్, చలీవ్ యా గాలీవ్ అని చెప్పి. రలీవ్ అని చెప్పి అంటే ముస్లిం మతంలోకి కన్వర్ట్ అన్న అవ్వాలి, చలీవ్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా యా గాలీవ్ అంటే చచ్చిపో. అంటే ఏంటి, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి, ఒకప్పుడు ఉంటే ఇక్కడ ఉండు, ఎలా ఉండాలి, మా మతంలోకి మారి ఇక్కడ ఉండాలి, నువ్వు నీ కుటుంబం మొత్తం కంప్లీట్గా మా మతంలోకి మారాలి, మా మతంలోకి మారడం ఇష్టం లేకపోతే ఈ ప్రాంతం వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా చచ్చిపో. ఏం నిర్ణయం తీసుకుంటావో చెప్పు, క్షణాల మీద నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడే నువ్వు, దాన్ని బట్టి నెక్స్ట్ మేము ఏం చేయాలో చేస్తాం. ఇట్లా చాలా చోట్ల ఉండేదన్నమాట. చాలా మందిని చంపేశారు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేశారు సామూహికంగా, హిందూ అమ్మాయిల మీద జమ్మూ కాశ్మీర్లో చాలా మందిని చంపేశారు. ఇంకా ఆ బాధలని భరించలేక కొంతమంది ఇళ్ళు, ఆస్తులు అని వదిలేసి అక్కడి నుంచి పారిపోయి రకరకాల రాష్ట్రాలలో తల దాచుకుంటూ ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్స్ ఉన్నారు. కాశ్మీరీ పండిట్స్ కానటువంటి వాళ్ళు ఇతర హిందువులు కూడా ఉన్నారు హిందువులలో. కాకపోతే ప్రధానంగా కాశ్మీరీ పండిట్లు ఎక్కువగా ఉండడం వల్ల కాశ్మీర్ లోపల కాశ్మీరీ పండిట్స్ గురించి చర్చ వస్తుంది. దాని అర్థం కేవలం కాశ్మీరీ పండిట్లను మాత్రమే చాలా దారుణంగా ట్రీట్ చేశారని కాదు, అక్కడ హిందువులందరినీ అదే విధంగా ట్రీట్ చేశారు. కాకపోతే సంఖ్య, కాశ్మీరీ పండిట్ల సంఖ్య ఎక్కువ కాబట్టి జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ గురించి ఎక్కువ మనం మాట్లాడతాం. ముఖ్యంగా అండి 89, 90లు ఆ ప్రాంతాలలో చాలా భయంకరమైన సంఘటనలు జరిగాయి. సో అలాంటి ఒక సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబము ఈ బారాముల్లా సినిమాలో ఉంటుందన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళలో ఒక పాప ఒక స్పిరిట్ లాగా మారడము. ఆ పాప ఏం చేస్తుంది, ఇప్పుడు కిడ్నాప్లు అయ్యేటటువంటి పిల్లలకు ఆ పాపకు సంబంధం ఏంటి, స్పిరిట్ గా మారినటువంటి పాపకు అసలు ఏంటి కథా కమామీషు, ఇవన్నీ చెబుతూ చిట్ట చివరిలో ఒక ట్విస్ట్ కూడా ఇస్తాడు. కాశ్మీర్లో అండి ఒకప్పుడు చిన్నపిల్లల్ని కూడా బాగా బ్రెయిన్ వాష్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజానికి వాళ్ళ మతానికి చెందినటువంటి పిల్లలను ప్రత్యేకంగా బ్రెయిన్ వాష్ చేయాల్సిన అవసరం లేదు, వాడికి చాలా ఈజీగా అర్థం చేయించేవాళ్ళు. భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేయాలంటే కొంచెం బ్రెయిన్ వాష్ అవసరము, కానీ వేరే మతానికి యాంటీగా మాట్లాడించడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండానే పిల్లలను బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. ఎవరైనా సరే వాళ్లతో పాటు ఆడుకునేటటువంటి హిందువుల పిల్లలు అప్పటిదాకా చక్కగా అందరు కలిసి ఆడుకుంటూనే ఉంటారు, హిందువుల పిల్లలు, ముస్లింల పిల్లలందరూ. ఒకసారి తీవ్రవాదులు తుపాకులు తీసుకొని వచ్చారనుకోండి, ఈ ముస్లింల పిల్లలు ఏం చేసేవాళ్ళంటే, ఇదిగో ఇక్కడ దాక్కున్నారు, నా ఫ్రెండే, నా స్కూల్ మేటే, నా క్లాస్మేటే, నా పక్కింటోడే, కానీ ఇగో ఇక్కడ దాక్కున్నారు, వీళ్ళు పలానా చోటున్నారు, వీళ్ళని చంపు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. అంటే అంత దారుణంగా బ్రెయిన్ వాష్ చేసి పెట్టారు పిల్లలు. సో అలాంటివన్నీ కూడా ఈ సినిమాలో జస్ట్ అలా చూపించినట్టు చూపిస్తాడు, ఒక సంఘటనలో చూపిస్తాడు. సో బారాముల్లా అనేది అంటే ఎక్కువ విపరీతమైన ట్విస్టులే ఉండవు, మనం రెగ్యులర్గా సినిమాలలో చూసే ట్విస్టులు లాంటి ట్విస్టులే ఉంటాయి. ఒక స్ట్రెయిట్ నేరేషన్తో ఉన్నటువంటి సినిమా, ఎక్కువ భయానకంగా కూడా ఏముండదు, ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చూసినటువంటి ఫీలింగ్ ఉంటుంది. కాశ్మీర్ సమస్యను మనం మరోసారి అర్థం చేసుకోవడానికి, దాని గురించి ఆలోచించుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇంకా మనలో చాలా మంది సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ పార్టీకి, సెక్యులర్ పార్టీలకు ఎలా ఓట్లేస్తున్నారో చూసి, ఎవడైతే ఓటేస్తుంటాడో వాడే చూసి సిగ్గుపడేటటువంటి సిచ్యువేషన్ని ఈ సినిమా డెఫినెట్గా క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో ఉండే సీన్స్ అవన్నీ కొంచెం అర్థం చేసుకోగలిగితే బ్రెయిన్తో అర్థమైపోద్ది. అన్నట్టు బారాముల్లా అంటే ఏంటండి, గత 2-3 దశాబ్దాలుగా ఏమేమి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారంటే, బారా అంటే ఉర్దూలో 12, ముల్లా అంటే ముస్లింల యొక్క ఆ పవిత్రమైనటువంటి వాళ్ళ గురువులు ఉంటారు కదా, వాళ్ళు 12 మంది గురువులు ఉన్నటువంటి స్థలం కాబట్టి బారాముల్లా అంటారు అని చెప్పి ఓ దిక్కుమాలిన దరిద్ర ప్రచారం చేశారు. అది పచ్చి అబద్ధం అండి. బారాముల్లా అంటే అది కాదు అర్థం. జమ్మూ కాశ్మీర్ అనేది ఎప్పటి నుంచో ఉంది కదండి, మన భారతదేశం లోపలికి ముస్లింలు ఎంటర్ అవడం కంటే ముందు నుంచే జమ్మూ కాశ్మీర్ ఉంది కదా మన దగ్గర. మన భారతదేశంలో పేర్లు ఉంటే గింటే సంస్కృతంతో కూడినటువంటి పేర్లైనా ఉంటాయి, లేదు ఆ లోకల్ ప్రాంతాలలో ఉండే ఆ భాషకు సంబంధించిన పేర్లు, ఆ ప్రాంతానికి సంబంధించిన పేర్లు ఉంటాయి. తర్వాత ముస్లింల దండయాత్రలు, ఫ్రెంచ్ దండయాత్రలు, బ్రిటిష్ దండయాత్రలు ఇవన్నీ జరిగినప్పుడు పేర్లు రకరకాలుగా మార్చే ప్రయత్నాలు చేశారు. అసలు దాని పేరు ఏం పేరు, బారాముల్లా పేరు వరాహమూలా
లేదు వరాహమూల్ అని చెప్పి పిలవాలి సంస్కృతంలో. వరాహము అంటే ఏంటి? వరాహస్వామి వారికి సంబంధించినటువంటి ప్రాంతము అన్నటువంటి మీనింగ్ వస్తుంది అక్కడ. వరాహస్వామి వారి మూల అంటే వరాహస్వామి వారి ప్రాంతము, వరాహస్వామి వారు అవతరించిన ప్రదేశము అన్న అర్థం వస్తుంది. తెలుసు కదా, వరాహస్వామి వారు భూమిని కాపాడడానికి వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తాడు. దానికి సంబంధించిన మీనింగ్ వస్తుంది వరాహమూల్ లేదా వరాహమూల అన్నది. అలాగే మరికొన్ని అక్కడ ప్రాంతీయంగా మనం కనుక్కుంటే ఇంకా ఏమర్థం అవుతుందంటే, శ్రీమన్నారాయణుడు భూమిని పైకెత్తడానికి వచ్చినప్పుడు ఆ వరాహస్వామి వారి కోర ఆ ప్రాంతంలో కుచ్చుకుంది, ఆ ప్రాంతంలో తాకింది. సో అలా కూడా వరాహమూల అని చెప్పి పిలుస్తారు అన్న ఒక అర్థం ఉంది. వరాహస్వామి వారి కోర ఎక్కడైతే తాకిందో ఆ ప్రాంతంలో ఒక సరస్సులాగా ఏర్పడింది అని చెప్పి కూడా అక్కడ మనకు చెప్తారు. సో బారాముల్లా అంటే వరాహమూల క్షేత్రము, వరాహమూల క్షేత్ర. ఇది పురాతనమైన రోజుల్లో ఒక చాలా గొప్ప గొప్ప దేవాలయాలు ఉండేవండి ఒకప్పుడు అక్కడ. ఈవెన్ 9వ శతాబ్దం 10వ శతాబ్దాలలో కూడా లలితాదిత్యుడు, మహారాణి సుగంధ, క్షేమగుప్తుడు వీళ్ళందరూ శ్రీమన్నారాయణుడికి చెందినటువంటి ఎన్నెన్నో ఆలయాలు, వరాహస్వామి వారికి చెందిన ఆలయాలు, విష్ణు ఆలయాలు చాలా కట్టించారు అక్కడ. వాటన్నింటినీ ఈ తురకల దండయాత్రల తర్వాత చాలా దారుణంగా ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మొఘలులు పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత మరింత ధ్వంసమయ్యింది. కాంగ్రెస్ పార్టీ వారు వచ్చిన తర్వాత తిరిగి వాటిని పునరుద్ధరించకుండా సెక్యులర్ రాజకీయాలు, 4 ముస్లింల ఓట్లు పడతాయని చెప్పి వాటిని అలా అన్నింటిని వదిలిపారేశారు. అయోధ్య లాంటి దాన్ని వదిలేశారు. ఇక కాశ్మీర్ ఏం పట్టించుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక రాజీవ్ గాంధీ పుణ్యమా, ఇందిరాగాంధీ పుణ్యమా అని చెప్పి 1990 ఆ టైం వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్లో పండిట్స్ని ఊచకోత కోసి చాలా దారుణంగా చంపేయడాలు, అఘాయిత్యాలు చేయడాలు, తరిమేయడాలు ఇవి చేశారు. ఇది బారాముల్లా అంటే నాకు గుర్తొచ్చేది. ఒకప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ మన భారతదేశం లోపలికి ఎంటర్ అయిన తర్వాత, అంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అక్కడ కట్టినటువంటి కొన్ని క్రిస్టియన్ మిషనరీ నన్స్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. హాస్పిటల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ పుణ్యమా అని కాశ్మీర్ సమస్యను అలా వదిలేశాడు కదా నెహ్రూ. ఆ టైములో బారాముల్లాలో అతి భయంకరమైన సామూహిక మానభంగాలు, అఘాయిత్యాలు అమ్మాయిల మీద, క్రైస్తవ నన్స్ మీద, హిందూ మహిళల మీద, సిక్కు మహిళల మీద, యంగ్ అమ్మాయిలను, చిన్నపిల్లలను వెతికి మరి కిడ్నాపులు చేసి ఎత్తుకుపోవడాలు, వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడాలు. 1947లో జరిగిన సంఘటన చెప్తూ ఉన్నాను. 14,000 మంది ఉన్నటువంటి బారాముల్లా టౌన్ లోపల 1947లో వితిన్ 2 to 3 days తర్వాత చూస్తే 1000 మంది ఉన్నారు అక్కడ. ఎందుకని? మగాళ్ళని చంపేశారు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేసి చంపేశారు, లేకపోతే ఎత్తుకుపోయారు, చాలా మంది పారిపోయారు. ఇది పరిస్థితి. మళ్ళా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళి బారాముల్లాను కంప్లీట్గా మళ్ళీ కంట్రోల్ లోపలికి తీసుకుంది ఒక 10-12 రోజుల్లో. అందువల్ల ఇప్పటికీ ఇంకా బారాముల్లా మన భారతదేశంలో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోయి ఉంటే మరింత కాశ్మీరు పోయి ఉండేది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం యొక్క సమస్యను నెహ్రూ హ్యాండిల్ చేశాడు ఫస్ట్ నుంచి, అందుకని ఇంత దరిద్రంగా తయారయ్యింది. దాన్ని తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పెట్టాడు. అదే మన హైదరాబాద్ స్టేట్కి సంబంధించి కంప్లీట్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హ్యాండిల్ చేశారు. అందుకని ఇప్పుడు హైదరాబాదు స్టేట్ అంటే ఇంక్లూడింగ్ తెలంగాణతో కూడినటువంటి హైదరాబాదు మొత్తం ప్రస్తుతం భారతదేశం లోపలే ఉంది. నెహ్రూ గనక చెయ్యి పెట్టింటే నాశనం అయ్యేది. భారతదేశం మధ్యలో కూడా ఒక పాకిస్తాన్ ఉండేది. తెలంగాణ ప్రాంతం మొత్తం ఒక పాకిస్తాన్ లాగా ఉండేది నెహ్రూ హ్యాండిల్ చేసింటే. నాకు బారాముల్లా అంటే అది గుర్తొస్తుంది. ఆ తర్వాత దీని మీద అండి 1947లో జరిగినటువంటి అఘాయిత్యాలు, ఆ చంపుళ్ళు, దాని మీద చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, పెద్ద బుక్స్ ఉన్నాయి దాని మీద. సో మొత్తానికి బారాముల్లా పేరు పెట్టి కాశ్మీర్కి సంబంధించిన ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అయితే తీసే ప్రయత్నం చేశారు. అందులో కూడా మనకు ఆ ఫ్లాష్ బ్యాక్లో ఆ డైలాగ్స్ వస్తాయి. మా మతం లోపలికి మారతారా, లేకపోతే చస్తారా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా వదిలేసి ప్లేస్, దీన్ని పెడతాడు ఈ సినిమాలో కూడా. సో మొత్తానికి అది సినిమా చూసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.